మనం ఎక్కువగా వాడే షాంపూ పేర్లు చూసుకున్నట్లయితే సన్సిల్క్, క్లినిక్ ప్లస్, హెడ్ అండ్ షోల్డర్, మేరా షాంపూ, చిక్ షాంపూ, ప్యాంటీన్, డవ్ వంటి షాంపూలను అయితే మనం నిత్యం వాడుతూనే ఉంటాము. అయితే కొంతమంది వారానికి ఒకసారి స్నానం చేస్తే, మరికొంతమంది ప్రతిరోజు స్నానం చేసే వాళ్ళు, అలాగే 2 రోజులకి 3 రోజులకి ఒకసారి స్నానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న షాంపూ అనే పదం మన దగ్గర నుండే పుట్టింది. అయితే ఈ షాంపూలను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా మనమే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కెమికల్ షాంపూలు అయితే కాదు, సో మనం పరిచయం చేసింది ఆయుర్వేద షాంపూలు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మన పూర్వకాలంలో సబ్బు లేకుండా స్నానం ఎలా చేసేవాళ్ళు, మన పూర్వీకులు సబ్బుతో స్నానం చేసేవాళ్ళ, అయితే ఆ కాలంలో సబ్బులు ఉండేవా, అయితే తల స్నానం చేయాలంటే వాళ్ళు ఎటువంటి రకాలైన షాంపూలు వాడేవాళ్ళు, అసలు షాంపూ అనే పదం మన ఇండియా నుండే పుట్టింది. అయితే మన ఇండియా వాళ్ళే కూడా షాంపూలు కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా మన ఇండియా నుంచి షాంపూలు తయారు చేసేవాళ్ళు అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక పూర్వకాలంలో స్నానం ఎలా చేసేవాళ్ళు అనేది ఇప్పుడు చూద్దాము. ఇక ప్రపంచంలో సోప్ తయారు చేసిన చరిత్ర ప్రాచ్యాత్యులదే, అందుకు ఏ మాత్రం సందేహం లేదు. ఇక 1700 సంవత్సరం వరకు శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బుతో శరీరం మాత్రమే శుభ్రం చేసుకునే వాళ్ళు, అలాగే అదే సబ్బుని తలకు కూడా ఉపయోగించే వాళ్ళు. అయితే ఆ కాలంలో తలస్నానం ఎలా చేసేవారని చూసుకున్నట్లయితే, ఒక తొట్టిలో సబ్బు ముక్కలను వేసేవాళ్ళు. ఆ ముక్కలు ఆ సబ్బు తొట్టిలో కరిగే వరకు చూసేవాళ్ళు. అది కరిగిపోయిన తర్వాత వాళ్ళు తలను తీసుకువెళ్లి తల మొత్తం ఆ తొట్టిలో పెట్టి తల స్నానం చేసేవాళ్ళంట. అయితే ఇలా స్నానం చేయడం వల్ల వాళ్ళ ముఖం మొత్తం మంటలైతే వచ్చేవి. అంతేకాకుండా తలకు సోపు పెట్టుకోవడం వల్ల ఆ తల ఆరిపోయిన తర్వాత అది గడ్డిలా బిరుసుగా మారిపోయేది. ఆ బాధను పడలేక వాళ్ళు ఏం చేశారంటే చియా వెన్న పూసుకునే వాళ్ళు. అయితే మన ఇండియాలో మాత్రం ఇటువంటి చిట్కాలను అయితే ఉపయోగించే వాళ్ళు కాదు, వేరే రకంగా తలస్నానం అయితే చేసేవాళ్ళు. ఇక విదేశీ వాళ్ళు స్నానం చేయడానికి, అలాగే మన ఇండియా వాళ్ళు స్నానం చేయడానికి చాలా వ్యత్యాసం అయితే ఉంది. మన ఇండియాలో స్నానం చేయడం అనేది సులువైన వ్యవహారం. ఇక మనం స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉండే చెమట పూర్తిగా పోయేది. ఇక దాని తర్వాత ఆహ్లాదంగా ఆనందంగా ఉండేవాళ్ళం. అయితే చలి ప్రదేశంలో ఎవరైతే నివసిస్తారో వాళ్లకు ఇది కష్టమైన పని, అలాగే ఇబ్బంది కలిగించే పని కూడాను. అయితే చలి ఎక్కువగా ఉండే ప్రదేశంలో వాళ్ళు స్నానం చేయాలంటే తప్పనిసరిగా వేడి నీళ్ళు అయితే ఉండాలి. అలా వేడి నీటితో వాళ్ళు 2 సార్లు స్నానం చేసినప్పటికీ మనలాగా ఆనందంగానైతే ఉండరు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళకు అసలు చెమట పట్టదు కాబట్టి, మనకు చెమట పడుతుంది కాబట్టి మనం 2 సార్లు స్నానం చేసినప్పటికీ మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాము. ఇక చలి ప్రదేశంలో ఉండే వాళ్ళు ఎక్కువగా తొట్టి స్నానం చేస్తారు. అంటే తొట్టిలో నీళ్లు పోసుకొని ఆ నీళ్లలో పడుకొని స్నానం చేస్తారు. అందువల్ల వాళ్ళు ఆ విధంగానైతే ఆనందాన్ని అయితే పొందుతారు. ఇటువంటి భిన్న వాతావరణంలో జీవించడం వల్ల వాళ్ళకు మనకు చాలా తేడానైతే ఉంది. ఇక మన ఇండియన్స్ వాళ్ళ విషయం చూసుకున్నట్లయితే పూర్వకాలంలో నదుల్లోను కాలువలోను స్నానాలు చేసేవాళ్ళు. ఇక విదేశీ వాళ్ళు మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కువ సముద్ర తీరం ఉంటుంది కాబట్టి వాళ్ళు సముద్రంలో ఎక్కువగా స్నానం చేసేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళకు మనకు చాలా భేదాలు అయితే ఉన్నాయి. ఇక మనం స్నానం చేసే విధానం చూసుకున్నట్లయితే ఇది చాలా పురాతనమైంది. ఇక ఆయుర్వేద పుస్తకంలో మనం చూసుకున్నట్లయితే మన పూర్వీకులు ఏ విధంగా స్నానం చేశారనే విషయాలు, అలాగే స్నానం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఆ బుక్ లో పూర్వీకులు సూచనలు చేయడం జరిగింది. ఇక అభ్యంగ స్నానం అని మీరు వినే ఉంటారు. మనం ఆ అభ్యంగ స్నానం చేసేవాళ్ళు పూర్వకాలంలో. అయితే ఈ అభ్యంగ స్నానం అంటే అర్థం ఏంటనేది చూద్దాము. అభి అంటే అంతా లేదా అన్ని అని అర్థం. అంగ అంటే శరీరంలోని అవయవాలు. ఇక మొత్తంగా చెప్పాలంటే శరీరంలోని మొత్తం అవయవాలకు స్నానం అని అర్థం అభ్యంగ స్నానం అంటే. ఇక అభ్యంగ స్నానం ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాము. కాలి నుండి తల వరకు మొత్తం నూనె రాసి తలంటు స్నానం చేయడాన్ని అభ్యంగ స్నానం అని అంటారు. అభ్యంగ స్నానం ఈ విధంగా చేస్తారు. ఇంకా సబ్బు అనేది మనం కనిపెట్టినప్పుడు మన పూర్వీకులు ఎలా స్నానం చేసేవాళ్ళు అంటే నీటితోనూ బూడిదతోనూ అలాగే మట్టితోనూ స్నానం చేసేవాళ్ళు. అంటే మనం సోపు ఎలా రుద్దుకుంటున్నామో బూడిదని అలాగే మట్టిని ఒంటి నిండా రుద్దుకొని స్నానం చేసేవాళ్ళు. కావలిస్తే మీ పూర్వీకులను ఒకసారి అడగండి. ఇక మనం కుంకుడుకాయతో తల స్నానం చేస్తాము. దీనిని సపిండాస్ ముక్రోసి అంటారు. ఇంగ్లీష్ లో షికాకాయ్, ఎకాసియా కన్సీనా అంటారు. వంటివి ప్రకృతికంగా మన తలను శుభ్రం చేసుకోవడానికి వాడుతూ ఉంటారు. సో ఇవి మనం నిత్య జీవితంలో ఎక్కడో చోట చూసే ఉంటాము. అయితే మనకు సోప్ అనేది తెలియనప్పుడు స్నానం
స్నానం ఎలా చేసేవాళ్ళు చూద్దాము. సున్నిపిండిని నీటితో తడిపి దానిని ఒంటి నిండా పూసుకొని స్నానం చేసేవాళ్ళు. ఇక్కడ సున్నిపిండి అంటే పెసరపిండి, లేదంటే శనగ, పెసర, వరిపిండి మొత్తం కలిపేసేసి నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని మన ఒంటికి పూసుకొని అది ఆరిపోయిన తర్వాత స్నానం చేసేవాళ్ళు. అంతేకాకుండా దీనిలో ఇంకా కొన్ని మిశ్రమాలు కలిపేవాళ్ళు. అవేమిటండి మనం చూసుకున్నట్లయితే బావంచాలు, సొరేలియా, కొరిపోరియా, గంధ కచోరాలు, హెడిచియా, పైకాటం, తుంగమస్తలు, తుంగగడ్డి పొడి, ఇంకా చందనం, వట్టివేరు, మెంతులు వట్టి వాటిని పొడి కొట్టి వాడుకునేవాళ్ళు. ఇవన్నీ మన వాతావరణానికి సహజ సిద్ధంగా ఉపయోగపడే చక్కటి సౌందర్య దినుసులు. పై చెప్పినవన్నీ మన ఒంటిని శుభ్రం చేసుకోవడానికే వాడేవాళ్ళు. ఇక మనం తలస్నానం దగ్గరికి వస్తే పైన చెప్పిన కుంకుడుగాయల్ని నలగగొట్టి వేడి నీళ్ళలో నానబెట్టి ఆ రసాన్ని తలంటుకోవడానికి వాడేవాళ్ళు. 1990లో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక అనుభవమే. దీనికి ప్లీని, టొలెమీ, స్ట్రాబోలా అనేవి ఉదాహరణలు. ఇక పై చెప్పినవే కాకుండా మన ఆయుర్వేద గ్రంథాల్లో మనం చూసుకున్నట్లయితే ఇంకా ఉన్నవి. అవేమిటని చూసుకున్నట్లయితే మానసొల్ల, దీన్ని సోమేశ్వర అని అంటారు, అగ్ని పురాణ, కంఠర, వనరస రాజ, విజయ పై చెప్పిన సౌందర్యపరమైన దినుసులతో తల స్నానం చేసేవాళ్ళు. ఇక శ్రీకృష్ణ దేవరాయలు ఏ విధంగా స్నానం చేసేవాళ్ళని చూసుకున్నట్లయితే డొమింగో పేసి అనే ఒక పుస్తకంలో రాయడం జరిగింది. ఇది 1951 లోనైతే ఈ పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకంలో శ్రీకృష్ణ దేవరాయలు ఏ విధంగా తైల స్నానం చేసేవాళ్ళు, అలాగే ఏ విధంగా కసరత్తులు చేసేవాడు అనే విషయాలు ఆ పుస్తకంలో వివరించడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ విషయం చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ లో మనం ఏ విధంగా స్నానం చేస్తామో అదే విధంగా వాళ్ళు స్నానం చేసేవాళ్ళు. అయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పటి నుంచి మన పద్ధతులను అలవాటు చేసుకున్నారనేది చూద్దాము. 1814లో బీహార్ కు చెందిన పాట్నా క్షారకుడు అంటే మనం సెలూన్ కి వెళ్తాం కదా, బార్బర్ అన్నమాట. అతని పేరు వచ్చేసి సాకేదీన్ మహమ్మద్. అతను లండన్ లో మహమ్మద్ బాద్ అనే పేరుతో ఒక మసాజ్ గదిని ఆయన నిర్మించాడు. ఆయన యాక్చువల్ గా ఇండియన్ కి చెందిన వ్యక్తే. ఇక ఆయన మసాజ్ గదిలో ఎక్కువగా మన ఇండియాలో ఉపయోగించే దినుసులనే అక్కడ వాళ్ళకు మసాజ్ చేయడానికి ఎక్కువగా వాడేవాడంట. అక్కడ స్టీమ్ బాత్ అంటారు కదా, అంటే ఆవిరి స్నానం అంటారు. ఈ ఆవిరి స్నానం చేసేటప్పుడు ఈ దినుసులనే ఎక్కువగా వాడేవాడంట. ఇక ఆయన ఆ దినుసులను వాడడం వల్ల ఆయన ఖ్యాతి ఎంత పెరిగిందంటే అక్కడ లండన్ లో ఉన్న రాణి గారే ప్రత్యేక ప్రశంసలతో ఆయనను పొగిడి ఆయనకు గుర్తింపు కూడా ఇచ్చిందంట. ఆ కాలంలో అక్కడ అతనిని ఎక్కువగా షాంపూ వైద్యుడు అని పిలిచేవాళ్ళు. మొదటిసారిగా షాంపూ అనే పదం అక్కడ స్థిరపడిపోయింది. ఇక షాంపూ అనేది మొట్టమొదటిసారిగా ఎవరు తయారు చేశారని మనం చూసుకున్నట్లయితే 1900వ సంవత్సరంలో జర్మనీకి చెందిన స్టైలిష్ రాష్ అనే ఒక వ్యక్తి మొదటిగా షాంపూను తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత అది దేశ విదేశాల వాళ్ళు కూడా అటువంటి షాంపూను తయారు చేయడం నేర్చుకున్నారు. ఇక ఈ కోణంలో చూసుకున్నట్లయితే మనకు మరో గంట కూడా ఉంది. అదేమిటంటే అదే చిన్న సాచెట్ షాంపూ, అంటే చిన్న చిన్న షాంపూలు అనమాట. అంటే రూపాయికి 2 రూపాయలకి మనకు మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా ఆ షాంపూలు. అయితే ఆ షాంపూలను తయారు చేసింది మన ఇండియన్ వాళ్ళే. అది ఎక్కడని మనం చూసుకున్నట్లయితే మనకు పాండిచ్చేరి ఉంది కదా, సో ఈ పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన చిన్ని కృష్ణన్ అనే ఆయన, అలాగే వాళ్ళ తండ్రి అయినటువంటి రంగనాథన్ గారి ఆలోచనలు ఆ షాంపూని తయారు చేసే విధంగా చేశాయి. ఇక చిన్ని కృష్ణ కదా తన పేరు. అయితే చిన్ని కృష్ణని ఇంగ్లీష్ లో CHINNI అంటారు కదా, దాంట్లో 3 అక్షరాలు, అలాగే కృష్ణలో మొదటి అక్షరం K కదా, మొత్తం కలిపి చిక్. ఈ చిక్ అనే పేరే చిన్ని కృష్ణ. మనం చిక్ షాంపూ అంటూ ఉంటాం కదా, అదే. ఈయనే మొదట షాంపూ ప్యాకెట్లని మార్కెట్ చేసి ఇప్పుడు అది ఒక పెద్ద సంస్థ అయినటువంటి కెన్విన్ కేర్ సంస్థగా నిలిచింది. ఇలా చిన్న ప్యాకెట్లలో షాంపూని అమ్మడం అనేది మన ఇండియన్ వాళ్ళ ఖ్యాతి అని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.